ఏమండి ఏమండి ఆగండి. చెబితే వినవే, చదువుకున్నాళ్ళ ఉన్నావు, ఆగాలని తెలీదు. ఏ అమ్మాయి? నా పేరు రాజీ, అమ్మాయి కాదు. నువ్వు అమ్మాయి కాదు, ఆటం బాబు అని తెలుస్తూనే ఉంది. ఏయ్ ఏమిటా మాటలు? ఏంటా డబాయింపు? లేకపోతే కొమ్మని ఎందుకలా విసిరేసావు? రోడ్డు కట్టంగా ఉంటే తీసి అవతల పారేస్తాను. తప్ప? తప్పున్నారా? అంత దూరం విసిరేస్తే రేపు సంధ్యాలకు మళ్ళీ రోడ్డు మీదకి ఎలా లాగను? ఎందుకు? కార్లు ఆపడానికి. ఓహో, అయితే కొమ్మలడ్డు పెట్టి ప్రతి సాయంత్రం ఇలా కార్లు ఆపుతూ ఉంటావా? మరేం చేయను? చెయ్యి తాపమంటే ఏదో ఆపుతాడు. ఆహా, అంటే మీలాంటి మంచోళ్ళు ఆపుతారనుకోండి, కానీ మంచోళ్ళే కొమ్మలు అడ్డం పెట్టాను. పదండి పదండి, చీకటి పడిపోద్ది. దిగు. ఏంటి సొంత జీప్ లాగా ఎక్కుతున్నావు? ఆడపిల్లను ఒంటరి దాన్ని ఇలా అడవిలో దిగిపోమంటే ఎలా? తెలుసు కదా, మరి ఒంటరిగా ఎందుకు వస్తున్నావు? ఏం చేయమంటారు? ఇంత పెద్ద అడవిలో ఉన్నది మా బంగ్లా ఒకటే. ఆ బంగ్లాలో మా అన్నయ్య ఒక్కడే వంట చేయాలి. వంట చేయాలంటే కూరలు సరుకులు కావాలంటే నేను తేవాలంటే ఇంత దూరం రావాలి. వచ్చానంటే ఆలస్యం అయిపోద్ది. ఆలస్యం అయిపోతే ఇలా కార్లు జీపులు ఆపాలంటే సర్లే, నువ్వు ముందు సుత్తాపి జీప్ దిగు. కోపడకండి, ఈ అడవిలో చీకటి పడిపోయిందంటే పాపం మీరు మా బంగ్లాకి కదా రావాలి. నేను దారి చూపిస్తాను, ఎక్కండి. అక్కర్లేదు, నేను తెలుసుకోగలను. అది మీ తరం కాదు. ఇలా ముందుకెళితే 4 రోడ్లు వస్తాయి. 1 శ్మశానానికి, 2 దెయ్యాల దెబ్బకి, 3 కోయగూడానికి, 4 బంగ్లాకి. ఆ రోడ్డు ఏదో నాకు చూపించు.